వెల్కమ్ టు జనం కోసం. ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు అయితే కూడా వాళ్ళ అంచనా రిపోర్టులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రిపోర్టులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయని కూడా పలు సర్వే సంస్థలు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాంటి సర్వే సంస్థలని ఒక సర్వే సంస్థ అయితే వైసీపీ పార్టీకి జిల్లాల వారీగా అయితే తను రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ జిల్లాల వారీగా చూసుకుంటే వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే సంస్థ అయితే వెల్లడి చేయడం జరిగింది. ఈ సర్వే సంస్థ ఏం చెప్పింది ఏంటనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. జిల్లాల వారీగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసరికి 22 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ 18 నుంచి 20 సీట్లు గెలుచుకోబోతుందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసరికి 17 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 16 సీట్లు విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే కృష్ణాకు వచ్చేసరికి 16 సీట్లు గాను 12 నుంచి 14 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే గుంటూరు విషయానికి వచ్చేసరికి 18 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 17 సీట్లు విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే ప్రకాశం వచ్చేసరికి 14 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 సీట్లు విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి 15 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడి చేయడం అయితే జరుగుతుంది. చిత్తూరు జిల్లా చూసుకుంటే కనుక 15 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కడప విషయానికి వస్తే కనుక 15 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 15 సీట్లు కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతుందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే అనంతపురం విషయానికి వచ్చేసరికి 11 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలుచుకోబోతుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి 13 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే విశాఖపట్నం వచ్చేసరికి 17 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 15 సీట్లు కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే విజయనగరం వచ్చేసరికి విజయనగరంలో 9 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8 సీట్లు కైవసం చేసుకుంటుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. శ్రీకాకుళం వచ్చేసరికి 9 సీట్లు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8 సీట్లు విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ అయితే తెలియజేస్తుంది. మొత్తంగాను ఈ సర్వే సంస్థలో తెలియజేసిన విధానం, తన రిపోర్టు విడుదల చేసిన విధానం బట్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 నుంచి 140 సీట్లు వచ్చే వరకు కూడా ఛాన్స్ అయితే ఉందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.